జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. కాంగ్రెస్ సోకాల్డ్ యువనేత రాహుల్ గాంధీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందట. అది పాకిస్తాన్, బంగ్లాదేశ్ కంటే అధ్వాన్నంగా ఉందంట. యువరాజా రాహుల్ గాంధీ వారు ఈ విధంగా సెలవిచ్చారు. కాంగ్రెస్ అధినేత చెప్పారు కాబట్టి నిజమని అనుకోవాలి, అంతే. ఉన్న ఫలంగా దేశంలో ఎవరికైనా నిరుద్యోగం పెరిగింది అని అనిపిస్తే వారంతా పక్కనే ఉన్న పాకిస్తాన్, బంగ్లాదేశ్లకు వలస వెళ్ళి అక్కడ ఎంచక్కా ఉద్యోగం చేసుకుని బతికేయచ్చు. అయితే అక్కడ ఉద్యోగం అంటే భారత్లో లాగా రిలయన్స్, అదానీ గ్రూప్స్ వంటివి ఉండవండోయ్. పాకిస్తాన్ కంపెనీల గురించి మీ అందరికీ తెలిసిందే కదా. ఇండియన్ ముజాహిదీన్, తెహ్రీకే తాలిబాన్, జైషే మొహమ్మద్, ఇలా ఒకటేమిటి, ప్రపంచంలో ఏ దేశంలో లేనన్ని కొత్త కంపెనీలు, స్టార్టప్లు పాకిస్తాన్లోనే ఉన్నాయి. ఆ కంపెనీల్లో జాబ్ కావాలంటే ఇట్టే ఇచ్చేస్తారు. ఎటువంటి రెజ్యూమ్లు, బయోడేటాలు కూడా అవసరం లేదు. కావాల్సిందల్లా వాళ్ళు చెప్పే మూర్ఖపు బోధనలకు తలూపడమే. ఉద్యోగం లేదనే మాటే ఉండదు. ఇంత సులభంగా ఉద్యోగం దొరుకుతుంది అక్కడ. కానీ భారత్లో ఉద్యోగాలకు ఎంతో కాంపిటీషన్ ఉంటుంది. ఉద్యోగం దొరకాలంటే డిగ్రీలు, కోచింగులు, పైపెచ్చు ఇంటర్వ్యూలు, ఇలా ఎన్నో కష్టాలు ఎదుర్కోవాలి. మన విద్యార్థులైతే తమ జీవితంలో ఏదైనా సాధించాలనే తపనతో వీటన్నింటినీ ఎదుర్కొంటారు. కానీ రాహుల్ గాంధీలా అడ్డదారుల్లో ఉద్యోగం సంపాదించాలంటేనే కాస్తంత కష్టమైన పని. అందుకే అటువంటి సోమరుల కోసం రాహుల్ గాంధీ పోరాడుతున్నారు. వారి కోసం బాగానే స్టడీ కూడా చేసినట్టున్నారు యువరాజా వారు. అందుకే సోమరులకు సులభమైన రీతిలో ఎటువంటి కోచింగులు, ఇంటర్వ్యూలు లేని ఉద్యోగాల కోసం వెతికితే పాకిస్తాన్, బంగ్లాదేశ్ కంపెనీలు కనిపించినట్టున్నాయి. దీంతో భారత్ కంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్లోనే నిరుద్యోగం తక్కువగా ఉందని సెలవిచ్చారు వారు. మన దేశం వాటికంటే వెనకబడి ఉందని మోదీపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ను గనక అధికారంలోకి తీసుకొస్తే రాహుల్ గాంధీ అటువంటి కంపెనీలను భారత్కు తెచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు. యువరాజా వారి ప్రధాన ఎజెండా యువతకు ఉద్యోగాలు తీసుకురావడమే. అంతేగాని ఉగ్రవాదాన్ని తేవడం ఎంతమాత్రమూ కాదు. కావాలంటే కర్ణాటక మోడల్ను ఒకసారి గమనించండి. కొద్ది రోజుల క్రితం బెంగళూరులో రామేశ్వరం కేఫ్లో బాంబు పేలుడు జరిగింది. ఐఈడీ పేలి 9 మందికి గాయాలయ్యాయి. అదృష్టవశాత్తు ఎవరూ మరణించకపోయినా గాయాలతో ఆసుపత్రి పాలైతే అయ్యారు. అయితే బాంబు పెట్టిన వ్యక్తి గురించి జాతీయ దర్యాప్తు సంస్థ NIA దర్యాప్తు చేపట్టింది. నిందితుడిని దర్యాప్తు బృందాలు ఎట్టకేలకు పట్టుకున్నాయి. ఇతడు భారత్లో నిషేధిత సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్నాడని దర్యాప్తులో తేలింది. దీంతో పాటు గతంలో NIA ఛేదించిన బళ్ళారి టెర్రర్ మాడ్యూల్లో ఇతడు ఒక భాగమే. అంటే రాహుల్ గాంధీ అనుకున్న పాకిస్తాన్ మోడల్ కర్ణాటకలో అప్పుడే అమలవుతోంది. ప్రపంచమే గమనించట్లేదు. రాహుల్ గాంధీ నిరుద్యోగ సమస్యను రూపుమాపడానికి ఎంతో కృషి చేస్తున్నారు. ఒక్కసారి వీటిలో చేరితే డబ్బులే డబ్బులు. యువరాజా వారు దేశంలో నిరుద్యోగం పెరిగిపోవడానికి కారణాలను విశ్లేషించారు. GST, పెద్ద నోట్ల రద్దు వల్లే దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందట. అప్పటి వరకు నిరుద్యోగ ఛాయలు కూడా లేని దేశంలో ఈ సంస్కరణలు తీసుకొచ్చి మోదీ దేశంలో నిరుద్యోగాన్ని పెంచి పోషించారట. ప్రస్తుతం కర్ణాటక మోడల్లో రూపుదిద్దుకుంటున్న టెర్రర్ మాడ్యూళ్లకు ఎటువంటి GST లేకుండా చూసుకుంటున్నారు రాహుల్ గాంధీ. అందులో చేసిన పనికి జీతం వస్తే GST కట్టక్కర్లేదు. ఇన్కమ్ ట్యాక్స్లు, IT రిటర్న్లు ఏమీ చూపించక్కర్లేదు. ఎంచక్కా వచ్చిన డబ్బంతా ఒక్కరే తినొచ్చు. అంతటి సౌలభ్యం ఉన్న ఉద్యోగాలను రాహుల్ గాంధీ దేశానికి తీసుకొస్తుంటే మోదీ మాత్రం NIA వంటి సంస్థలతో దర్యాప్తులు చేస్తూ దారితప్పిన ఉగ్రవాద ఉద్యోగాలను తొలగిస్తారా? ఎంత ధైర్యం! అందుకే తనను ప్రధానిని చేయండి అని రాహుల్ కోరుతున్నట్టున్నారు. అప్పుడు ఇటువంటి ఉద్యోగాలు దొరకకుండా తాను అండగా ఉంటానని చెప్తారేమో. నిజమే, కాంగ్రెస్ పరిపాలనలో దేశం ఎన్నో ఉగ్రవాద దాడులను చవిచూసింది. దేశంలో ఎక్కడో ఒక చోట భారీ బాంబు దాడులు జరిగేవి. మరణాలు 5 పదులకు పైన సంభవించేవి. ముంబై ఉగ్రవాద దాడుల్లో జరిగిన ఘోర కలి ప్రపంచమంతా చూసి నివ్వెరపోయింది. ఆ క్షణంలో రాహుల్ గాంధీ వారు పబ్లో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. పబ్బు పార్టీ పూర్తయ్యాక యువరాజా వారు మీడియా ముందుకు సెలవిచ్చారు. అప్పుడు ఆయన చెప్పిన మాట ఏమిటంటే, భారత్ చాలా పెద్ద దేశం, అన్ని దాడులను ఎదుర్కోవడం ఎంతో కష్టం, కొన్నిసార్లు ఇటువంటివి జరుగుతాయని సోకాల్డ్ యువరాజా వారు వివరించారు. ఇక GST, నోట్ల రద్దు వంటివి మోదీ ఎందుకు తీసుకొచ్చారన్న దానిపై రాహుల్ విన్సీ వారు ఒకసారి ఆలోచిస్తే బాగుండు. ప్రస్తుతం దేశం ప్రపంచంలోని అన్ని దేశాల కంటే ఎక్కువ వృద్ధి కనబరుస్తోంది. అమెరికా, చైనా వంటి దేశాల వృద్ధి 2% మించడం లేదు. చాలా దేశాలు రెసెషన్ బారిన పడ్డాయి. స్టాక్ మార్కెట్లన్నీ మందకొడిగా కొనసాగుతున్నాయి. ప్రపంచంలోని ప్రైవేట్ కంపెనీలన్నీ లాభాలు అవసరం లేదు కానీ నష్టాలు లేకుండా నడిస్తే చాలనుకునే దశలో ఉన్నాయి. మరికొన్ని సంస్థలు రెసెషన్ పేరుతో ఉద్యోగులను తొలగించి తమ నష్టాలను పూడ్చుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ సమయంలో ఒక్క భారత్ మాత్రమే వృద్ధిలో కొనసాగుతోంది. వార్షిక వృద్ధి సగటున 7% ఉంటే కొన్ని త్రైమాసిక సగటు 8% వరకు చూపుతోంది. 2023 డిసెంబర్ త్రైమాసికంలో మన దేశం 8% వృద్ధి కనబరిచింది. ప్రపంచమంతా భారత్ వైపు ఆశగా చూస్తోంది. IMF, వరల్డ్ బ్యాంక్ వంటి సంస్థలు కూడా భారత్ను ప్రస్తుత ప్రపంచానికి ఒక చుక్కానిలా అభివర్ణిస్తున్నాయి.
భారత్లో రెసెషన్ భయం కూడా అక్కర్లేదని చెప్తున్నాయి. దీనికంతటికీ కారణం మోదీ తీసుకొచ్చిన జీఎస్టీ, నోట్ల రద్దు అని IMF వంటి సంస్థలే చెప్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచమంతా వృద్ధి లేక అల్లాడిపోతున్నా భారత్లో 7% వృద్ధి ఉందని ఇక్కడ పెట్టుబడులు క్యూ కడుతున్నాయి. అదేమీ చూడకుండా రాహుల్ గాంధీ మోదీపై తన అక్కసును వెళ్ళగక్కారు. రాహుల్ విన్సీ చెప్పింది నిజమేనేమో, పాకిస్తాన్లో నిరుద్యోగుల సంఖ్య తక్కువేనేమో, అక్కడ చదువుకుంటే కదా నిరుద్యోగులు తయారయ్యేది, నిరక్షరాస్యత పెరిగిపోతే ఇక ఉద్యోగం ఎక్కడిది, ఎంచక్క పాన్ షాపు, పంచర్ షాపు లేదంటే మటన్ కొట్టు పెట్టుకుని బతికేయచ్చు. అందుకే అక్కడ ఉద్యోగాలకు పెద్దగా పోటీ ఉండదు. ఎవరో ఒకరిద్దరు బాగా చదువుకొని పెద్ద ఉద్యోగం సంపాదించుకోవాలనుకునేవారు తప్ప అక్కడ ఉద్యోగాలకు పోటీ ఉండదు. అందుకే అక్కడ నిరుద్యోగం తక్కువ ఉందేమో. దీనికి తోడు ప్రస్తుతం పాకిస్తాన్ అడుక్కు తినే పరిస్థితిలో ఉంది. దివాళా అంచుకు చేరుకున్న ఆ దేశం IMFతో పాటు ప్రపంచ దేశాల ముందు బిచ్చమెత్తుకునే పరిస్థితిలో ఉంది. దీంతో పాటు ప్రస్తుతం అక్కడ తిండికి గతి లేదు. గతంలో షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం సరఫరా చేసిన గోధుమలను కూడా ప్రభుత్వ ఉద్యోగులు తినేశారు. దాదాపు 80% గోధుమలు ప్రజలకు చేరుకోలేదు. అంతటి దిక్కుమాలిన దేశంలో అన్నం కోసం దేవులాడే పరిస్థితిలో ఇక ఉద్యోగాల కోసం వెతుక్కునే తీరిక ఎక్కడిది? రాహుల్ గాంధీ చెప్పింది నిజమే, మనమే సరిగ్గా అర్థం చేసుకోవాలి అంతే. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ భజన బాగానే చేస్తోంది. కొద్ది రోజుల క్రితం కర్ణాటక విధాన సౌధలోనే పాకిస్తాన్ తమకు శత్రుదేశం కాదని హస్తం పార్టీ ఎమ్మెల్సీ ఒకరు చెప్పారు. పాకిస్తాన్ బీజేపీకి మాత్రమే శత్రుదేశం కానీ తమకు కాదన్నారు. అది కేవలం పొరుగున ఉన్న దేశమట. దీంతో పాటు ఒక ఎమ్మెల్సీ గెలిచినప్పుడు విధాన సౌధ ప్రాంగణంలోనే పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు వినిపించాయి. ఇవి కేవలం ప్రస్తుతం జరిగిన ఘటనలు మాత్రమే. కాంగ్రెస్ గతమంతా భారత్ మాతాకి జై అన్న నాయకులు ఉన్నారో లేదో కానీ పాకిస్తాన్కు జై కొట్టిన నేతలు కోకొల్లలు. ఏకంగా మోదీని గద్దెదించడానికి పాకిస్తాన్ సహాయం కావాలని కోరిన మణిశంకర్ అయ్యర్ వంటి నాయకులు ఇప్పటికీ కాంగ్రెస్లోనే ఉన్నారు. పాకిస్తాన్ను పొగిడితే ఒక వర్గం ఓట్లు గంప గుత్తగా పడతాయన్నది హస్తం పార్టీ భావన. కానీ ఆ వర్గంలో పాకిస్తాన్ అంటే గిట్టని వారు ఎందరున్నారు అన్నదే కాంగ్రెస్ ఆలోచించాల్సిన అవసరం. కనీస అవగాహన లేకుండా భారత్ వంటి దేశాన్ని పాకిస్తాన్తో పోల్చి అవమానపరిస్తే ఆ వర్గం వారు కూడా సమ్మతించరన్న విషయాన్ని హస్తం పార్టీ గుర్తించాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఒకప్పుడు దేశ రాజకీయాలను ఏలిన హస్తం పార్టీ భవిష్యత్తులో మైనార్టీల పార్టీగా ఒక ప్రాంతానికే పరిమితమై ప్రస్తుతం ఉన్న మజ్లిస్ పార్టీగానో ముస్లిం లీగ్ పార్టీగానో మారినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.